హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టి ఆన్లో ఉంచుకోండి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇది హైదరాబాద్లో శంషాబాద్కి దగ్గరలో ముచ్చింతల్ అనే గ్రామంలో ఉంది. 216 అడుగుల భారీ విగ్రహాన్ని ఫిబ్రవరి 2022న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోనే సెకండ్ టాలెస్ట్ సిట్టింగ్ స్టాచ్యూ. ఈ స్టాచ్యూ కింద గర్భగుడిలో ఉన్న రామానుజాచార్య విగ్రహాన్ని 120 kgs గోల్డ్ తో తయారు చేశారు. లోపల 108 విష్ణు ఆలయాలు ఉన్నాయి. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మొత్తం 45 acres లో నిర్మించారు. ఇందులోనే వెహికల్స్ పార్క్ కూడా చేయొచ్చు. వెహికల్స్ పార్క్ చేయడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోవట్లేదు. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని నిర్మించటానికి మొత్తం 1000 కోట్లు ఖర్చయింది. ఓన్లీ విగ్రహాన్ని తయారు చేయటానికి 130 crores ఖర్చు పెట్టారు. ఈ విగ్రహం డిజైన్ ఇండియా వాళ్ళు చేశారు. ఈ విగ్రహాన్ని తయారు చేసింది చైనా వాళ్ళు. ఈ ఏరియా సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉండటం వల్ల ఇక్కడికి చేరుకోవాలంటే బస్సెస్ అందుబాటులో ఉండవు. ఓన్ వెహికల్ గానీ క్యాబ్లో గానీ వెళ్లాల్సి ఉంటుంది. రామానుజాచార్య గురించి సింపుల్ వేలో చెప్పాలి అంటే ఉన్నవారు లేనివారు అని చూడకుండా, కుల మత భేదాలు చూడకుండా అందరూ సమానమే అని తన వంతు కృషి చేశారు. అందుకే దీన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని అంటారు. ఇందులో పక్కపక్కనే 108 విష్ణు ఆలయాలు ఉన్నాయి. అన్ని టెంపుల్స్ ఇందులోనే చూడొచ్చు. ఇవన్నీ తిరిగి చూడటానికి 2 hours టైం పడుతుంది. మీరు ఓపిక్గా నడిచి చూడాలనుకుంటే చూడొచ్చు. నడవలేని వాళ్ళు వీల్ చైర్ మనిషిని బుక్ చేసుకోవచ్చు. వాళ్ళే మీకు తిప్పి చూపిస్తారు. సీనియర్ సిటిజన్స్కి, ఫిజికల్లీ హ్యాండిక్రాఫ్ట్ వాళ్ళకి లిఫ్ట్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది. ఎందుకంటే ఒకేసారి 108 టెంపుల్స్ని ఒకేసారి చూడొచ్చు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి లోపల అన్ని లాంగ్వేజెస్లో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా ఉన్నాయి. చూడని వాళ్ళు చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంట్రీ టికెట్స్ టైమింగ్ స్క్రీన్ పైన చూడండి. అలాగే ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే డ్రెస్ కోడ్ కూడా ఉంది. ట్రెడిషనల్ డ్రెస్సెస్లోనే అలౌ చేస్తారు. ఒకవేళ మీరు ట్రెడిషనల్ డ్రెస్లో వెళ్ళకపోతే బయటే ఆపేస్తారు. అక్కడికి దగ్గరలో ఉన్న సమతామూర్తి ఆఫీస్లో డ్రెస్ కొనుక్కొని యూస్ చేసుకోవచ్చు. ఇక్కడి వరకే మొబైల్ అలౌ చేస్తున్నారు. లోపలికి అలౌ చేయట్లేదు. అందుకని మీకు విష్ణు ఆలయాలు నేను చూపించలేకపోతున్నాను. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. ఇందులో ఫుడ్, కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడే లంచ్ చేసేసి నెక్స్ట్ ప్లేస్కి కూడా వెళ్ళారు. బయట ఫుడ్ ఇందులోకి అలౌ చేయరు. లోపలికి ఏమేమి అలౌ చేయరో స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. లోపలికి వెళ్ళే వాళ్ళని ఎంట్రీ పాయింట్ దగ్గర చెక్ చేస్తారు. ఇవేవి లోపలికి తీసుకెళ్ళకూడదు. ఈ వీడియోలో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.